సభా అధ్యక్షులు బీసీ జనార్దన్ అన్న గారికి, మన విజనరీ లీడర్, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు, ఎల్లవేళలా ప్రజలతో మమేకమై ప్రజల కోసం కష్టపడే నాయకుడు, పట్టు వదలని విక్రమార్కుడు, పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఎండనక పండగ కూడా లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు సిద్ధం అంటే ఈ రాక్షసులను ఓడించడానికి మేము సిద్ధం అని ఈరోజు బనగానపల్లె ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, 5 సంవత్సరాలు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు. ఇది రాజన్న రాజ్యం కాదు, రౌడీల రాజ్యం, రాక్షసుల రాజ్యం. మనకు చంద్రన్న రాజ్యం కావాలా లేదా రౌడీల రాజ్యం కావాలా? ఒకటి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు మనకు న్యాయం జరగలేదు. రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రైతులకు నోటీసులు పంపించి పంటలు వేసుకోవద్దని చెప్పారు. ఈరోజు యువత, చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది యువతకు ఉపాధినిస్తే, కంపెనీలు తీసుకొస్తే అక్కడ యువతను ఉద్యోగాల నుంచి తీసేసి డబ్బుల కోసం బీహార్ నుండి, ఒరిస్సా నుండి ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు డెవలప్మెంట్ అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. కాబట్టి అందరం కూడా కసితో పనిచేసి ఇక్కడ ఉన్న రామ్ రెడ్డిని, కాటసానిని, ఒక హంతకుడిని, ఒక కబ్జాదారుణ్ణి తరిమి కొడదామా? అలాగే ఇక్కడ ఉన్న ఎంపీ పాపం కనపడుతలేడు. ఎవరికన్నా కనిపిస్తే ₹1 కోటి ఇస్తాను నేనే. ఈరోజు ఎందుకు కనిపించడం తెలుసా మీకందరికీ? కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసిన ఎంపీ మన బ్రహ్మానందరెడ్డి. కాబట్టి వీళ్ళందరినీ తరిమి కొట్టే సమయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు గౌరవనీయులు మీ ప్రియతమ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, 2 నెలల్లో మళ్ళా ఎమ్మెల్యే, జనార్దన్ రెడ్డి గారు ఒక రాజకీయ కుటుంబం, నంద్యాల పార్లమెంటుకు తగిన అభ్యర్థి, మీ ఆడబిడ్డ, మనందరి ఆడపడుచు శబరి గారు. వేదిక పైనున్న నాయకులందరికీ ఈరోజు ఉత్సాహం చూస్తున్నా. 42 సంవత్సరాల నుంచి
తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని భుజం అరిగిపోయే వరకు మోస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ఒక నమ్మకం ఉంది. నా తమ్ముళ్ళు అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసం. ఏం తమ్ముళ్ళు గెలిపించుకుంటారా మీరు? నమ్మకమేనా మీరు? అదే సమయంలో జన సైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విజయం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. అలాంటి జన సైనికులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దీంతో కూడా మళ్ళా మనకు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదనంగా వచ్చారు. అందరం కలిసాం. ఒక దుర్మార్గుణ్ణి ఓడించడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక జట్టు కట్టాం. అదే ఎన్డీఏ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడే సామాజిక న్యాయం కోసం పోరాడే ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మనతో కలిశారు. ఏం తమ్ముళ్ళు, అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయాసమా కాదా? కొద్దిగా మైక్ పెంచి. ఏం అనుమానం లేదు, మన గెలుపు సునాయాసం. ఇప్పటి నుంచి అన్స్టాపబుల్. అయితే ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాలి. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి. ఒక మహనీయుడు, ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన రోజుది. తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజుది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం చేసిన రోజుది. ఇంకో పక్క ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం. దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం. నేనందరినీ ఒకటే కోరుతున్నా, క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే. తెలుగుదేశం పూర్వం, తెలుగుదేశం తర్వాతని తెలుగు జాతి గుర్తుపెట్టుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున బనగానేపల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది ఈ రోజే కాదు, చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు. ఆ మహనీయుడు 42 సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అంత మునుపు బియ్యం తిన్నవారికి, కడుపు నిండా భోజనం లేని వారికి 2 రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహనీయుడి యొక్క పార్టీ పుట్టిన రోజు ఇది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం. పేదవాళ్లకు, వృద్ధులకి 35 రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ. ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ. ఆర్థికంగా, సామాజిక